బాలరాముడు అంటే మీరు అసలు ఎక్కడి నుంచి చూపించారు, ఎక్కడి నుంచి మొదలు పెట్టారో తెలుసుకోవచ్చా? ఎందుకంటే తాటకి వధ, విశ్వామిత్రుడు యజ్ఞానికి తీసుకెళ్ళడం, సాధారణంగా రామాయణం మొదలు అక్కడ నుంచి సినిమాల్లో అలా చూపించారు. కానీ ఇవన్నీ బాలరాముడు కోవలోకి రావుగా. అక్కడికి కొంచెం 12 ఏళ్ళు 14 ఏళ్ళు టీనేజ్. ఇంకా ముందు నుంచి ఇంకా వెనక నుంచి ఇంకా చిన్నప్పుడు 8 years పిల్లలు అంటే వీళ్ళందరూ ఈ పరంగా ఒక 108 episodes ఒక 8 ఏళ్ల పిల్లలుగా చూపిస్తామండి. సో ఆ తర్వాత మా ప్లాన్ ఏంటంటే ఇది 1 year పాటు, నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అది ఒక season 2 అని టీనేజ్ రాముడు, అప్పుడు అవన్నీ వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే మా ప్లాన్ ఏంటంటే ఇంకొక నెక్స్ట్ సీజన్ ఏంటంటే ఒక 1.5-2 years లోపల మరి చూపిద్దాం అని, చాలా కిడ్ మరి 2 years పిల్లలుగా ఉండేవి కూడా చూపిద్దామని. అసలు మీరు అక్కడి నుంచే రావచ్చుగా. కాకపోతే మాకు మెయిన్ ఎందుకంటారంటే రాకపోవడానికి ఇది చాలా మంచి క్వశ్చన్ వేస్తారు. చాలా మంది అడిగారు, మీరు ఫస్ట్ నుండే పోనీ మీరు అన్ని ఉన్నప్పుడు పుట్టినప్పటి నుండి మొదలు పెట్టచ్చు కదా, ఆల్మోస్ట్ 1 year 2 years నుండే అదే చూపించచ్చు కదా అన్నారు. మెయిన్ ఏంటంటే మీకు మన మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో 15 ఏళ్ళ కిందన ఉన్న వాళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు. అంటే మాకు వ్యూవర్స్ 40 కోట్ల మంది. సో వాళ్ళల్లో మనకి ఎక్కువ జనరల్గా చూసేవాళ్ళు మనకి కమర్షియల్ యాంగిల్లో మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా 6 to 14 ఎక్కువగా మనకి. సో మెయిన్ పిల్లలకి, ప్లస్ పిల్లలకంటే యాక్షన్ అవన్నీ బాగా ఇంట్రెస్ట్ కదా. అది బాలరాముడిని ఫస్ట్ టైం చూపిస్తున్నాం కాబట్టి కొద్దిగా యాక్షన్ మోడ్ అంటే ఇప్పుడు 2 years 1 year రాముడు యాక్షన్ ఏముంటది కదా. సో అందుకోసం స్కూలింగ్ ప్లస్ స్కూల్ కి వెళ్ళే పిల్లలు మనకి ఎక్కువ తొందరగా కనెక్ట్ అవుతారు. యాక్షన్ చూపించచ్చు. స్కూలింగ్ అంటే గురుకులం, ఇప్పటి స్కూల్ కి అక్కడ రాముడు చదివిన గురుకులానికి ఆ కంపారిజన్ వాళ్ళు చూసావు మనకి అలాగుంటే బాగుంటది, అది అసలైన చదువు అని అనుకుంటారు. సనాతన ధర్మం వైపు వెనక్కి తీసుకెళ్దాం ఆ విధంగా ఆ ప్లాన్ లో మేము అని అనుకుని ఇది చేసాం. వన్స్ రాముడు బాలరాములో కనెక్ట్ అయిపోయిన తర్వాత టీనేజ్ రాముడైనా పెద్ద రాముడైనా కిడ్ మరీ చిన్న రాముడైనా జనాలు రాముడు అంటే చిన్నప్పుడు అనే కనెక్ట్ అయిపోతారు. మనకి పిల్లలు మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ పిల్లలు కాబట్టి అందుకు మేము 8 years రాముడిని ఫస్ట్ ఒక ఇది చేసి ఒక హీరోయిక్. సో రామరాజ్యం రావాలి అని అందరూ అంటూ ఉంటారు. అయితే రామరాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో అది రాముడు అంటే ఎవరు అని తెలిస్తే తప్పకుండా వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ ఎదిగే సిచ్యువేషన్స్ లో. ఎక్కడ ఎలా రాముడు ఎలా అయితే ఎలా ఆలోచిస్తాడు అన్నది మనకి ఒక నీతి శతకాల్లో కూడా పెట్టి పిల్లలకి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. సో ఆ విధంగా ఏమన్నా ఇప్పుడు దోహాలు గాని ఇవన్నీ ఏమన్నా చెప్పారా? అంటే ఇందులో అంటే హిందీ అంటున్నారు మీరు, ఫస్ట్ మీరు హిందీలో అంటే సాంగ్ అంటే 1-2 సాంగ్స్ ఉన్నాయి మామూలుగా, జస్ట్ ప్రమోషనల్ సాంగ్ విధంగా. మీరు అన్నది సాంగ్స్ అంటే డెఫినెట్లీ పిల్లలకి సరదాగా ఉండే పాటలే. అయితే నేను అనేది ఒక హిందీ దేవనాగిరిలో దోహాలు ఉన్నాయి కొన్ని, అవి కానీ తులసిదాస్ గారి దోహాలు కానీ అలాంటివన్నా టచ్ చేశారు? టచ్ చేయలేదండి. మీరు అన్నట్టు ఇది ఇందాక అన్నారు కదా మొత్తం పిల్లల ఇది ఉంటే రామరాజ్యం వస్తుంది అనేది, అది 100కి 200% కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రామరాజ్యం అంటే రాముడు పాలించిన రాజ్యం కన్నా ముందు యాక్చువల్ గా ఒక రాముడు లాంటి ప్రజలు ఉన్న రాజ్యమే రామరాజ్యం. ఇప్పుడు ఏంటంటే రాముడిలాగా ఉన్న బిహేవ్ చేస్తున్న ఇప్పుడు రామరాజ్యంలో ప్రజలు అందరూ రాముడి తాళాలు వేసుకునేవాళ్ళు కాదు, అందరూ అంత రాముడి యొక్క గుణాలను అందిపుచ్చుకునే వాళ్ళు. సో అలాంటి సమాజం ఉంటే ఆటోమేటిక్గా అదే రామరాజ్యం. సో ఆ పరంగా రావాలంటే పిల్లలే మెయిన్ కదండి. ఇప్పుడు మనకి 40 కోట్ల మంది ఉన్నారు. సో వాళ్ళే మన మన సంపద. ఇంకో విషయం, భారతదేశం యంగెస్ట్ నేషన్ అంటే యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్న నేషన్, వృద్ధులు ఎక్కువ ఉన్న నేషన్ వేరేవి, బ్రిటన్ ఇంకా చైనాలో కూడా వృద్ధులే. సో ఈ విధంగా కూడా రాముడు ఎక్కువగా అవసరం కూడా అవసరం. 40 కోట్ల మంది పిల్లలు కానీ రాముడిని అడాప్ట్ చేసుకున్నారంటే వీళ్ళే కదా మనకి ఇంకొక 10 years లో దే విల్ బికమ్ ఎల్డర్స్. సో అప్పుడు నేటి బాలలే రేపు పౌరులు, మన పౌరులు వాళ్ళు అవుతున్నప్పుడు డిఫరెంట్ రామరాజ్యం అనేది వాళ్ళు తెస్తారు. ఇప్పుడు మోడీ గారు చెప్పిన వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ అవి సాధించి పెట్టగల వాళ్ళు ఎవరు? ఇప్పుడు 2040 రాముడి వ్యక్తిత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు అంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగానే అది సాధించగలగాలి. సో వారికి బెస్ట్ సోర్స్ అనేది పిల్లలకి ఏంటంటే యానిమేషన్. సో దాని ద్వారా మనం రాముడిని ఇవ్వడం ద్వారా
వాళ్ళని ఆ వైపుకి ఇది చేయొచ్చు అనేది మా ఉద్దేశం. ప్రయత్నం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు రామ మందిరం మనకి అరబ్ కంట్రీస్ లో కూడా అవును మంచి క్రేజ్ ఉంది. అవును సో అబుదాబి అబుదాబిలో రామ మొన్న మందిరం అయితే నిర్మాణం చేశారు. అయింది మొన్ననే మోదీ గారి అవును. చేతుల మీద. సో అక్కడి నుంచి ఏమన్నా మీకు సో దుబాయ్ నుండి మీరు అన్నట్టుగా దుబాయ్ నుండి అయితే మనకి అరబిక్ భాషలోకి డిఫరెంట్ గా ఇది డిఫరెంట్ వెరీ బిగ్ హిట్ అవుతుంది అరబిక్ లో అని ఆల్రెడీ నెగోషియేషన్స్ అవుతున్నాయి. మోస్ట్లీ మాకు వరల్డ్ లాంగ్వేజ్ లో ఫస్ట్ క్లోజ్ అయ్యే డీల్ అయితే మోస్ట్లీ అరబిక్ వావ్, ఇది చాలా అది గ్రేట్. చాలా మంచి ఇది. ఎందుకంటే అరబిక్ మొత్తం మిడిల్ ఈస్ట్ మిడిల్ ఈస్ట్ లో ఆల్రెడీ గంగా జలాన్ని తీసుకెళ్లి అక్కడ ఒక గంగా హారతి రోజు అవును, నిర్వహిస్తున్నారు. అవునవును. ఆ విధంగా ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా రాముడికి? మాకు ఏదన్నా అంటే ఇది కొద్దిగా ముందయ్యి ఒక 3-4 months తర్వాత దుబాయ్ ఈజ్ ఒక విధంగా కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సెంటర్. అవును. సో అక్కడ మనం ప్రమోషనల్ క్యాంపెయిన్ ఏదన్నా ఇది ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్లాన్ చేస్తే చాలా బాగుంటుంది అని చాలా మంది అన్నారు మాకు. అంటే కమర్షియల్ ఇది ప్రపంచం మొత్తం చూడాలంటే ఇప్పుడు బూర్జ్ ఖలీఫా ఉంది, ఇట్ హ్యాస్ ఇప్పుడు మనకి బాలీవుడ్ వీళ్ళు కూడా ఎక్కువ ప్రమోషన్స్ అన్న హిందీలో దుబాయ్ లో చేస్తారు. సో ఇది మీరు ప్లస్ వన్స్ డీల్ అయిన తర్వాత అరబిక్ మాకు డబ్బింగ్ డీల్ అయిన తర్వాత అక్కడ ఒక ఈవెంట్ చేద్దామని, అరబిక్ ట్రైలర్ ఏదన్నా దుబాయ్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ ఉన్నాయి.